మే 8 కృపలో క్షీణించుట. క్రీస్తుతో నీ సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు నీవు మరియు క్రీస్తునందలి నీ సహోదరి సహోదరులు ప్రయోజనం పొందుతారు. అలాగే నీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. నీలో ఉన్న కృప క్షీణిస్తున్నప్పుడు నీవు దేవునికి మరియు పరలోకానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు నీవు ఎప్పుడైనా రక్షించబడ్డావా అని నీకే సందేహం కలుగుతుంది. ఒక చిన్న బిడ్డ నీ సంరక్షణలో ఉన్నాడని, ఆ బిడ్డ బ్రతికి ఉన్నంత కాలమే నీకు ఒక పెద్ద ఆస్తి దక్కుతుందని ఊహించుకో. ఆ బిడ్డ మరణిస్తే ఆ ఆస్తి నీ నుండి చేజారిపోతుంది. అలాంటప్పుడు నీవు ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో కదా. నీ కనురెప్పల చాటున ఆ బిడ్డను కాపాడుకుంటావు. ఆ బిడ్డకు చిన్న తలనొప్పి వచ్చినా వైద్యుని దగ్గరకు పరుగులు తీస్తావు. మనం క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించినప్పుడు మనలో నివసించడానికి వచ్చే కృప అనే బిడ్డే మన పరలోకపు ఆస్తిపై మనకున్న ఏకైక హక్కు. కాబట్టి ఆ కృప అనే బిడ్డ బలహీనపడినా లేదా అనారోగ్యం పాలైనా అతడిని తిరిగి స్వస్థపరచడానికి మనం ప్రతి ఆత్మీయ మార్గాన్ని ఉపయోగించాలి. నీలో ఉన్న దేవుని కృప వ్యాధిగ్రస్తమైతే అనగా బలహీనపడితే నీ ప్రస్తుత జీవితంలో కానీ భవిష్యత్తులో కానీ నీకు సంతోషం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వ్యక్తికి దేనివల్ల ఆనందం కలగదు. అతడు తినే ఆహారం రుచిగా ఉండదు, నిద్ర సరిగ్గా పట్టదు, పని చేయడానికి లేదా ఉత్సాహంగా ఉండడానికి శక్తి ఉండదు. నీలో క్రీస్తు స్వరూపం మసకబారిపోతే నీవు కూడా ఆత్మీయంగా అటువంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లే. నీవు దేవుని వాగ్దానాలలోని తీయదనాన్ని రుచించలేవు, ఆయనలో విశ్రాంతి పొందలేవు. ప్రతి బాధ్యతను ఒక భారంగా భావిస్తూ కుంటుతూ నడుస్తావు. అది పూర్తి చేయడానికి నీకు అసలు శక్తి ఉందో లేదో అని సందేహిస్తావు. నీవు మోపిన ఈ అధిక భారంతో నీ కృంగిపోయిన హృదయం నిరంతరం రోదిస్తూనే ఉంటుంది. మన సొంత అజాగ్రత్త వల్ల సాతానుకు అవకాశం దక్కడం ఎంత విచారకరం. మన ఆత్మీయ అశ్రద్ధ ద్వారానే వాడి చేతికి ఒక కర్రను, వాడి నోటికి ఒక బలమైన వాదనను అందిస్తున్నాం. దానితోనే వాడు మన రక్షణను ప్రశ్నిస్తాడు. కానీ మన విశ్వాసం చురుకుగా బలంగా ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ఎంత మధురంగా ఉంటుంది. అపరాధ భావం వేధించనప్పుడు, క్షీణిస్తున్న కృప మన శక్తిని హరించనప్పుడు క్రీస్తు కాడి ఎంత తేలికగా ఉంటుంది. క్రీస్తుతో నీ సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు నీవు మరియు నీ తోటి విశ్వాసులు మేలు పొందుతారు. నీ పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది.